నటుడు సుహాస్ దగ్గర ఒక మంచి గుణం ఉంది. తన సినిమాల్లో సూపర్ హీరోయిజం కానీ సోకాల్డ్ ఇమేజ్ బిల్డప్ కానీ ఉండవు. సగటు తెలుగు సినీ హీరోల్లా ఆకాశం బద్దలు గుట్టేసి సముద్రం లోతుల్లోకి వెళ్లి ఆకాశం నుంచి కిందకి దూకేసే సీన్లు ఉండవు. 4 ఫైట్లు 6 పాటలు ఉండనే ఉండవు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటాడు అతడు. తన పాత్రకు వీలైనంతగా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాడు. కథే హీరో అనుకుంటాడు. తన రేంజ్ కమర్షియల్ గా ఎంత, ఎన్ని సక్సెస్లు ఉన్నాయి వంటి లెక్కలు ఇక్కడ అక్కర్లేదు. ప్రసన్నవదనం సినిమా చూస్తుంటే అనిపించేది ఇదే. సుహాస్ తనకు మాత్రమే భిన్నమైన మరో పాత్రను ఇందులో పోషించాడు. థ్రిల్లర్, క్రైమ్ జానర్ అనగానే మలయాళం సినిమాలు గుర్తొస్తాయి. సాధారణంగా రకరకాల క్రైమ్ కథలు, దర్యాప్తు తీరును టెంపో సడలకుండా ప్రెజెంట్ చేస్తుంటారు ఆ దర్శకులు. కథలో కొత్తదనం కావాలంటే ఏదో డిజార్డర్ సెంటర్ పాయింట్ గా తీసుకుని దాని చుట్టూ కథ అల్లుతారు. ప్రసన్నవదనం కూడా ఇంతే. అయితే ఇందులో కథానాయకుడికి ఫేస్ బ్లైండ్నెస్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఓ యాక్సిడెంట్ లో గాయపడిన తర్వాత అతడికి సమస్య వచ్చి చేరుతుంది. నిజానికి ఇలాంటి వ్యాధి ఉన్నట్టు ఎప్పుడూ చదవలేదు, వినలేదు. ఎందుకంటే ఎవరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్టు మనం వినలేదు. మరి మెడికల్ టెర్మినాలజీలో దీన్ని ప్రోసోపాగ్నోసియా అని అంటారు. వ్యక్తుల మొహాల్ని, ముఖ కవలికల్ని గుర్తుపట్టలేకపోవడం ఈ వ్యాధి లక్షణం. దాదాపుగా చికిత్స లేనట్టే. కాకపోతే వ్యక్తుల్ని గుర్తించడానికి ఇతరత్ర కొన్ని మార్గాల్ని ఆసరాగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కథానాయకుడు ఓ హత్య కేసులో ఇరుక్కుంటే ఏమవుతుంది? ఇది ఈ సినిమా స్టోరీ లైన్. బాగుంది. ఇంతకు ముందు ఈ వ్యాధితో ఎవరైనా స్టోరీ లైన్ తీసుకున్నారో లేదో తెలియదు కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇది కొత్తదే. సినిమా టైటిల్ ప్రకారం చూస్తే ప్రసన్నవదనం కొంతమేరకు దీనికి యాప్ట్ అవుతుంది. చెప్పుకున్నా చాలా మందికి ఈ వ్యాధి అర్థం కాదు. వింతగా చూస్తారు కాబట్టి దాని గురించి ఎవరికి చెప్పుకోరు. ఇందులోనూ అంతే. అనుకోకుండా ఓ హత్యను చూడడం, కానీ మొహాల్ని గుర్తుపట్టలేకపోవడం, తనే ఆ కేసులో అనుమానితుడు కావడం అనే కథను సెకండ్ హాఫ్ నుంచి దర్శకుడు బాగానే డీల్ చేశాడు. కథలో అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉండడంతో చివరి దాకా కథను ఇంట్రెస్టింగ్ గానే నడిపించాడు దర్శకుడు. కథకు తగ్గ బీజిఎం అక్కడక్కడ కథను సరదాగానే నడిపిస్తూ కథానాయకుడు ఎలా ఈ కేసు నుంచి బయటపడ్డాడనే పాయింట్ ను వీలైనంత కన్విన్సింగ్ గా చెప్పాడు దర్శకుడు. కథానాయకులు పాయల్, రాశి సింగ్ ఇద్దరు ఓకే. రాశి సింగ్ పాత్రకు కొంత ప్రాధాన్యం ఎక్కువిచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆమె నటించింది కూడా. థియేటర్ నుంచి బయటకు రాగానే కొందరు మొహాలు బ్లర్ అయినట్టు కనిపిస్తే మీరేం కంగారు పడకండి. అది సినిమా నుంచి వచ్చిన టెంపరీ ఎఫెక్ట్ కావచ్చు, అంతే. మరేం భయపడకండి. సినిమాను ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి.